గట్కేసరలో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్యకు గురయ్యారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ఈ నెల 17 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మహేష్ గట్కేసర్ డంపింగ్ యార్డ్లో శవమై కనిపించాడు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా మహేష్ను హతమార్చి డంపింగ్ యార్డ్లో పాతిపెట్టినట్టు చెప్పారు. నిందితులు చిన్న మహేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ మనం అప్డేట్ చూస్తున్నాం. గట్కేసర్లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్యకు గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. ఈ నెల 17న కనిపించకుండా పోయిన గడ్డం మహేష్కు సంబంధించి గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు తీసుకొని పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో గడ్డం మహేష్ హత్య కాబడ్డాడని చెప్పేసి కూడా గుర్తించారు. ముందుగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఆయన రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏదైతుందో అక్కడే హత్య చేసి కర్రలతో దారుణంగా కొట్టి చంపేసిన తర్వాత మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి గట్కేసర్లోని డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఈ డంపింగ్ యార్డ్ పక్కనే గొయ్యి తీసి అక్కడ పెట్టడం జరిగింది. దీన్నే పోలీసులు ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీసి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా పోలీసులు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలు, ఒక ప్లాట్ విషయంలో ఇద్దరు అంటే ఎవరైతే హంతకులు ఉన్నారో వారికి మహేష్కి మధ్య గత కొద్ది రోజుల నుంచి కూడా ఘర్షణ నెలకొంది. ఆ ఘర్షణని మాట్లాడుకుందామని చెప్పేసి మహేష్ ఆఫీస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి పిలిచి అక్కడే మాట్లాడదామని చెప్పేసి అక్కడ మహేష్ పై తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం నలుగురిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే బాడీని బయటికి తీయడం జరిగింది. పోస్టుమార్టం నిర్వహించారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏసీపీ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. 17వ తేదీనే అతన్ని హత్య చేసి అక్కడ నుంచి కారులో ఇక్కడికి డెడ్ బాడీ తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ పూర్తి చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీమ్. అదేవిధంగా డాక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే మరో కోణం కూడా అంటే ఏమైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కారణంగా హత్య చేశారనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. కానీ 17వ తేదీన మిస్ అయిన మహేష్ ఈ రోజు శవమై ఇక్కడ తేలడం జరిగింది. శవం ఆ రోజే 17వ తేదీనే అతన్ని హత్య చేసి ఇక్కడ పూడ్చిపెట్టాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి గొడవలే హత్యకు ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మహేష్కి సంబంధించిన ఒక ప్లాట్ విషయంలో కొందరి మధ్య అగ్రిమెంట్కి సంబంధించి లావాదేవీలు మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి గొడవలు జరిగాయి. ఆ గొడవలని మనసులో పెట్టుకునే ఎట్లయినా మహేష్ని అంతమొందించాలనే పథకం ప్రకారమే ముందుగా మహేష్ని రియల్ ఎస్టేట్ ఆయన ఆఫీస్కే పిలిచి అక్కడే మాట్లాడుకుంటామని చెప్పేసి మాట్లాడి ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత ఆయన హత్య చేసి చీకట్లో మృతదేహాన్ని తీర్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొదట అదుపులో ఉన్న మరికొంత డెడ్ బాడీని పూడ్చడానికి ఒక జేసీబీని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ జేసీబీ సహాయంతో గుంత తర్వాత డెడ్ బాడీని పూడ్చినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తిగా విచారణలో తెలుస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు కావాల్సిన ఆధారాలన్నీ సేకరించాము, ఫర్దర్గా విచారణ కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దాదాపు 17వ తారీఖు రోజు మిస్ అయితే ఈరోజు 24వ తేదీన ఆయన మృతదేహాన్ని కనుక్కోవడం జరిగింది. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి అతను ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు, లేదంటే ఎవరి దగ్గర ఉంటాడు వస్తాడని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అనుమానితులు కుటుంబ సభ్యులు పలానా వ్యక్తులకు సంబంధించిన పేర్లు పోలీసులకు చెప్పడంతో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ హత్యకు సంబంధించిన విషయం బయటపడిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఫర్దర్గా అయితే ప్రస్తుతం బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. డాక్టర్ల సమక్షంలో గట్కేసర్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆ పోస్ట్ మార్టం నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడే మృతదేహాన్ని ఆటోలోనే మృతదేహాన్ని ఉంచారు. మరికొద్ది సేపట్లోనే ఆ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పి ఈ కేసుకు సంబంధించిన నిందితుల విచారణ కొనసాగుతుంది. ఇంకా ఎంతమంది ఉన్నారనేది
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.